ఇది మన గార్డెన్లో తెచ్చిన కొత్తది లెమన్ అనమాట. ఇది కూడా మామూలు లెమన్ కదా, తైవాన్ లెమన్ అనమాట. దీన్ని మనం తెలుగులో సూది నిమ్మకాయ అయితే అంటారనమాట. అంటే స్మెల్ కూడా అయితే నిజంగా చాలా బాగుంది. ఇది నార్మల్ జామే కానీ గుత్తులు గుత్తులు కాస్తాయి. ఇక్కడైతే గోంగూర అండి, మనం హార్వెస్ట్ చేస్తాం కదా. ఇదైతే అసలు మన సైడ్ గోంగూరే కాదు, ఈ 2 చెట్లు అనమాట. ఇది కూడా మనకు వచ్చి తెలంగాణ వైపు ఇట్లా అయితే ఉంటుంది. అసలు ఇక్కడ గోవాస్ చూస్తారు ఎట్లా ఉన్నాయో. ఇది కూడా మనకు వారంలో ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. పండిద్ది, స్వీట్గా ఉంటుందంట, అందుకే దాని పేరు స్వీట్ లెమన్. మంచిగా ఈ కుండీలో పెట్టింది కానీ చాలా అంటే చాలా వరకు బాగా ఇస్తుంది, చూడొచ్చు మీరే. ఇదైతే మనకు కిచెన్ కాంపోస్ట్లో మనం విత్తనాలు అయితే వేస్తాం కదండి, అదైతే లెగ్స్ వేస్తుంది అనమాట. అట్లా ఈ వంక చెట్టు కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా అంటే గ్రోత్ అవుతుంది అనమాట. కర్బూజా చూసారు ఎట్లా ఉందో, దీనికి సపోర్ట్ పెట్టాలి. మనం పట్టించుకొని కర్బూజా ఏమో ఇట్లా ఎదిగింది, పట్టించుకొని కర్బూజా అట్లా చండాలంగా అయిపోతుంది. చండాలంగా అంటే బాగా అవుతుంది కానీ మొగ్గులిస్తుంది, దాన్ని ఇటు రాలిపోతుంది ఫస్ట్. ఇక్కడ అసలు చూసారు ఎట్లా అయిపోయింది మీరు, వంక చెట్లు పురుగు తినేస్తుంది. ఇక్కడైతే మంచిగా వచ్చేసింది ఇక్కడ వంకలు. ఇంకొక 4 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయండి, గివ్ సార్ నిజంగానే తీస్తాను అనమాట. అంటే సార్ అబద్ధం చెప్పామంటే అబద్ధాలు నేనేం చెప్పట్లేదు, కానీ మరీ 15-20 సబ్స్క్రైబర్స్ కాదు అట్లా తీస్తున్నాను. 25 ఇంకా నేను అట్లా పెంచుకుంటూ పోతాను. 25 వచ్చినా కానీ గివ్ తీయకపోవటం, 30 అని చెప్పడం, 35 అని చెప్పడం, అట్లా పెంచుకుంటూ 100 సబ్స్క్రైబర్స్ వస్తేనే ఈసారి నేను గివ్ తీద్దాం అనుకుంటున్నాను అండి. మీరు నింది నిజమే. మరి 25 సబ్స్క్రైబర్ ఈజీగా చేసేస్తారు. ఇక్కడైతే పండింది అనమాట మనకు, మళ్ళీ వేరే ఈజీగా చేసేస్తారు కదండి. మరి 100 సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఒక చిన్న టాస్క్ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని తిని టేస్ట్ అట్లా అందు చెప్తా. ఏంటి పచ్చిది కోసామంటే ఎండకు పెట్టామనో ఏంటో తెలియదు కానీ పండిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అంతే పండి. ఇది మల్బెర్రీ వేస్ట్ అనే చెప్తాను, ఎందుకంటే కిందదైతే భలే వస్తుంది. ఇదైతే ఇట్లా ఎమ్మటినే ఎండిపోవడం, రాలిపోవడం అట్లయితే చేస్తుంది. మళ్ళీ మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.